హలో అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటాను. ఈరోజు మా అమ్మాయి శ్రావణి, మా మనవరాలు అక్షర బర్త్‌డే అండి. మీరందరూ కూడా విషెస్ చెప్తారని కోరుకుంటున్నాను. నేను ఈరోజు శుక్రవారము, శ్రావణ శుక్రవారం ఉంది అండి. అమావాస్య తిథి అయినా కూడా మనము అమ్మవారి ఆరాధన చేసుకోవచ్చండి. ఈరోజు అమావాస్య ఉందని మనం పూజ చేసుకోకుండా ఉండకూడదండి. చక్కగా పూజ చేసుకోవచ్చు. అమ్మ మనకి ఏది ఆరాధన ఎలా చేయాలని చేయించుకోవాలని ఆ తల్లి అనుకుంటే అలా చేసుకోవచ్చండి. ఈ 4 వారాలు నోచుకోని వారు వరలక్ష్మి వ్రతం ఈ వారమైనా నోచుకోవచ్చండి. చతుర్దశి గడియలు 4 వరకు ఉన్నాయి. ఆ తర్వాత అమావాస్య వచ్చిందండి. ఇక పాడ్యమి నుంచి మనకి భాద్రపద మాసము చవితి తిథి నాడు మనకి వినాయక చవితి వస్తుందండి. స్వామి ఆరాధన చేసుకొని ఎలాంటి విఘ్నాలు లేకుండా మనకి సంపూర్ణంగా అన్ని విజయాలే చేకూరాలని స్వామికి నమస్కారం చేసుకుందాం. నోములైనా వ్రతాలైనా మనము ఈరోజు ఈ తిథి ఆ రోజు ఆ తిథి అని దాటవేయకూడదండి. చక్కగా ఎప్పుడు కూడా మనము భగవంతుడి ఆరాధన వాయిదాలు వేయకూడదు. మనము చక్కగా అమ్మవారిని లక్ష్మీదేవిని చక్కగా పూజించుకొని షోడశ నామాలతోటి అష్టోత్తర శతనామావళితోటి అమ్మవారిని పూజించుకోవచ్చండి. పూలు లేకపోతే పూజ చేయవచ్చా అని డౌట్ ఉంటుంది. పూలు లేవనుకోండి, కుంకుమతోటి అక్షంతలతోటి చేసుకోండి. పూలు లేవని ఇవాళ తిథి మంచిది కాదని అని వంకలతోటి మనము భగవంతుడి ఆరాధన నుంచి దూరంగా వెళ్ళిపోతున్నామండి. అలా ఎప్పుడూ చేయకూడదు. చక్కగా మనకున్న దాంట్లో ఆడంబరం కాకుండా మనకున్న దాంట్లో మన దగ్గర ఆ అమ్మ మనకి ఏవైతే ఇస్తుందో వాటితోటి అమ్మ ఆరాధన చేసుకోవటంలో తప్పు లేదండి. చక్కగా నేను పూజ చేసుకుని అమ్మవారికి ధూపం కూడా వేసుకున్నానండి. నాకు ఎక్కువ దీపాలు పెట్టుకోవటము ఇష్టమండి. అలా అని మిమ్మల్ని పెట్టుకోమని నేను చెప్పను. ఏ ఒక్క దీపమైనా ఆ జ్యోతి భగవంతుడికి చేరుతుందనే ఒక ఆశతోటి నిండుగా ఉంటుందని నేను దీపాలు వెలిగిస్తాను.